ఏంటి మీకు ఐస్ క్రీమ్ తినాలనుందా? అన్నా అన్నా, అందరికీ ఐస్ క్రీమ్ ఇవ్వండి. ఇదిగో డబ్బులు. ఐస్ క్రీమ్ అన్నా, ఐస్ క్రీమ్ అన్నా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకు. వాళ్ళు తీసుకున్న ఐస్ క్రీమ్ అన్నిటికీ నేను డబ్బులు ఇస్తాను. అన్నా, వాడి డబ్బులు ఏం తీసుకోవద్దు, మా డబ్బులు మేమే ఇస్తాం, తీసుకోండి. వద్దు వద్దు ఐస్ క్రీమ్ అన్నా, వాళ్ళ దగ్గర డబ్బులు అసలు తీసుకోవద్దు. ఇది నా ప్రెస్టేజ్ మ్యాటర్. ఆ డబ్బులు వాడిని ఇవ్వమని మనం వేరే ఏమైనా కొందాం. సరే, వాడి డబ్బులే తీసుకోండి. ₹20 ఇవ్వు. నన్ను క్షమించన్నా. ఇప్పుడు ఎందుకు సారీ చెప్తున్నావు? ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలా? ముసలోడు అయ్యాక ఒక తోడు ఉండాలి కాబట్టి వయసులో ఉన్నప్పుడే మంచి అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకో. అన్నా, దానికోసం పెళ్లి చేసుకోవాలా ఏంటన్నా? మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ వాటంతటా అవే అయిపోతాయి కదా. సరే సరే, డబ్బులు ఇవ్వు. నా దగ్గర చిల్లి గవ్వ లేదన్నా. జేబులో చిల్లి కావలేదు, నీకు ఒక లవ్ ఒక అమ్మాయి. కొట్టకన్నా. చేతిలో చిల్లి కావలేదు, హీరో అమ్మాయిలు. కొట్టండి కొట్టండి, నా నిర్మల కోసం దెబ్బలేంటి, ప్రాణాలు వేయడానికైనా సిద్ధం. కొట్టండి. అబ్బా, పిల్ల నవ్వింది రోయ్, అంటే నాకు గుంట పడిపోయింది. ఏటి మన ఓనర్ బయట 2 గుంటలు మెయింటైన్ చేస్తున్నాడు. ఆయనకి 2 3 కూడా మెయింటైన్ చేస్తాడు, అంత శక్తి ఉంది. అయ్యో అయ్యో, సారీ మానస, చూసుకోకుండా జరిగిపోయింది. పర్వాలేదు, ఇట్స్ ఓకే. పోయి బాత్రూంలో క్లీన్ చేసుకో. చూడమ్మా, చాలా రోజుల తర్వాత వచ్చానని మమ్మల్ని చెడుగా అనుకోకు. ఆర్థికంగా ఇబ్బందులున్నాయమ్మా. ఒక శుభవార్త చెబుదామని వచ్చాను. నా కొడుకుతో నీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నా కొడుకు చిన్నప్పటి నుంచి నిన్నే ఇష్టపడుతున్నాడు, నీ గురించే చెప్తుంటాడు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకుంటున్నాడు. మామయ్య, మీరు మమ్మల్ని వదిలేస్తారనుకున్నాం. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ ఎలా చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఓ ప్రాబ్లం. ఏంటో అది చెప్పండి. నేను చెప్పేది విని నన్ను చెడుగా అనుకోకండి. నా కూతురు పెళ్లి కోసం 4 లక్షలు అప్పు చేశాను. అది మేము తీర్చుకోలేకపోతున్నాం. నా జీతం కేవలం 4,000 రూపాయలు మాత్రమే. ఆ డబ్బుతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఇంట్లో మా దగ్గర ఉన్న నగలన్నీ అమ్మి 2 లక్షలు సర్దాము.
నువ్వు 2 లక్షలు ఇవ్వగలిగితే అప్పు తీరిపోతుంది. ప్రాబ్లం తీరిపోతుందమ్మా. మీ పెళ్లి గుళ్ళో జరిపిస్తాను. ఇంత తొందరగా 2 లక్షల రూపాయలంటే మా వల్ల కాదు, అస్సలు కుదరదు అత్తయ్య. కష్టమని తెలుసు, కానీ నా కొడుకు నిన్నే చేసుకుంటానంటున్నాడు. మేమెంత చెప్పినా వినటం లేదమ్మా. అప్పు తీరకుండా పెళ్లి చేయలేం కదమ్మా. నేను ఎలాగైనా కష్టపడి 2 లక్షలు రెడీ చేస్తాను. బాబు, నీకేమైనా పిచ్చి పట్టిందా? 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? బాబు 2 లక్షలు ఎక్కడి నుండి తెస్తావురా? నేను చదువుకునే స్కూల్లో చాలామంది టీచర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. అందులో చాలామంది నా ఫ్రెండ్స్ అక్క పెళ్లి కోసం హెల్ప్ చేయమంటే చేస్తారు. నేను వాళ్ళ హెల్ప్ తీసుకుని అరేంజ్ చేస్తాను. నువ్వు చెప్పేది జరుగుతుందనుకుంటున్నాను. నీ మాటపై నాకు నమ్మకం ఉంది. సరే, మేము ఇక వెళ్తాం. మనిషి రాయిని దేవుణ్ణి చేసి పూజిస్తాడు, కానీ మనిషి అన్న వాడికి విలువ లేదు. రైట్, రూపాయి కూడబెడితే ఎన్ని రోజులకి 2 లక్షల రూపాయలు కూడబెడతావు? ముందు ఈ సమాజాన్ని అర్థం చేసుకో. ఎవరైనా నీకు టీ తాగిస్తేనే వాడి అవసరం తీరేంత వరకు పని చేయించుకుంటాడు. నీకు పూట భోజనం పెడితేనే బానిసలా చూస్తాడు. అన్నా, ఈ విషయం అందరూ తెలుసు అన్నా. నువ్వు అడ్వైజులు ఇవ్వడం కాదు, కానీ దీనికి సొల్యూషన్ నీకైనా తెలుసా అసలు? వీడు చెప్పేది కరెక్టే. ఈమె జీవితం బాగుండాలంటే 2 లక్షలు అరేంజ్ చేయాలి మనం. అరేంజ్ చేయడం అంత సింపుల్ అంటావా? వీడు నాకు చెప్పేంత అయిపోయాడు. మాకేం అర్థం కావట్లేదు. సినిమా హీరోలాగా డైలాగ్ చెప్తున్నావు, అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఒరే బాబు, మీ అక్క రత్నం గారి కంపెనీలో పనిచేస్తున్నా కదా, వాళ్ళని అడిగితే ఎలా ఉంటుంది? డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారా మళ్ళీ? నాకెందుకో 2 లక్షల రూపాయలు అరేంజ్ అవుతాయని, నాకు అసలు పెళ్లి జరుగుతుందని నమ్మకమే లేదు. ప్రయత్నించకుండానే ఓటమి ఒప్పుకునేవాడిని సమాజం పిరికివాడంటుందమ్మా. నమస్తే బాబు. వాళ్ళ అక్క మానసకు పెళ్లి కుదిరింది. మీరు 2 లక్షలు అప్పుగా ఇస్తే తిరిగి వేలకిస్తాం. ఎవరు నువ్వు ఎవరని అడుగుతున్నా? ఐస్ క్రీమ్ అమ్మేవాడిని. చెప్పులను బయటే ఉంచాలి, అర్థమైందనుకుంటాం. మానస, నువ్వు ఒక్కదానివి లోపలికి రా. వెళ్ళమ్మా. కూర్చో అమ్మా. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇంట్లో ఇంత పెద్ద ఆఫీస్ చూసుండవు కదమ్మా, మొదటిసారి వచ్చావు కదా. అమ్మా, నీకు డబ్బులు అవసరం ఉంటే డైరెక్ట్గా నన్ను అడగొచ్చు కదా, ఎందుకు ఇంతమందిని తెచ్చావు? నేను ఇవ్వనంటానా? ఇదిగో తీసుకో. చాలా థ్యాంక్స్ సార్. నా కంపెనీలో పనిచేసే అమ్మాయి పెళ్ళవుతుందంటే నాకు సంతోషంగా ఉంటుంది కదా. ఇంక నేను వెళ్తాను సార్, రేపు ఆఫీస్లో కలుస్తాను. ఎంత సిగ్గుపడుతున్నావమ్మా, కళ్యాణం అనే పేరు ఎత్తగానే అమ్మాయిలు ఎంత సిగ్గుపడిపోతుంటారో, బుగ్గలు ఎరిపెక్కుతాయి. నీకు తెలుసా, నా భార్య ఇంట్లో లేదు, తనుంటే ఇంత డబ్బు ఇవ్వనిచ్చేది కాదు. సరే వెళ్ళమ్మా. వెళ్తాను సార్. సార్, ఈ డబ్బుల్ని రాత్రి పగలు కష్టపడి సంవత్సరంలోగా కట్టేస్తాను సార్. 1 సంవత్సరం ఎందుకమ్మా కష్టపడతాం? నువ్వు అనుకుంటే ఒకే రాత్రిలో తీర్చొచ్చు. ఏమన్నారని అంత ఫీల్ అవుతుంది? నైట్ డ్యూటీ ఎక్కడ చేయమంది, అక్క ఎందుకు అంత కోపడుతుంది? అదే కదా. బాబు, మీ అక్కని వాడు నైట్ డ్యూటీకి రమ్మని పిలిచాడు. నైట్ డ్యూటీ చేయొచ్చు కదా. ఒరేయ్, ఆకారం పెరిగింది కానీ బుర్ర మాత్రం పెరగలేదు. నాకు అదే డౌట్. అదే కంపెనీలో చాలామంది డే అండ్ నైట్ షిఫ్ట్లు చేస్తారు కదా, డబ్బులు కావాలంటే నైట్ షిఫ్ట్లు కూడా చేయాలి కదా. ఒరేయ్, మీ అక్కకు పెళ్లి జరుగుతుంది, నేను దగ్గరుండి చూసుకుంటా. నువ్వు డబ్బుల గురించి ఆలోచించుకో. పో ఇంటికెళ్ళు. ఎలాగా? దొంగతనం చేసి. సరదాగా అన్నా, నేను ఏర్పాటు చేస్తా, నువ్వు ఇంటికెళ్ళు పో. రాముడు మాట హనుమంతుడు ఎలాగైతే వింటాడో, నువ్వు కూడా ఈయన మాట విను, అప్పుడే జీవితంలో పైకొస్తావు. వినురా, నువ్వు పోరా. వెళ్ళురా.